నమస్తే అవధాన్. పశ్చిమ బెంగాల్ చాలా తరచుగా వార్తల్లోకి ఎక్కుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా, ఎలక్షన్స్కి ముందు ఒక సందర్భంలో అది వార్తల్లోకి ఎక్కింది. ఎలక్షన్స్ అయిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జరిగిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. సందేశ్ ఖాళీ, ఈ పేరు చాలామంది గుర్తుండి ఉంటుంది. అక్కడ షాజహాన్ అనే అతను ఈడీ మీద రైడ్ చేయి, ఈడీ అధికారుల మీద తిరగబడి వాళ్ళని కొట్టడం నడపాలని జరిగింది. ఇది ఒక రేటి కోళ్ళ వ్యక్తి. సరే, అతని మీద పబ్లిక్ తిరగబడ్డారు, అంత అయింది. హీ వాజ్ నవ్ ఇన్ జైల్. దట్ ఇన్ ఎడిషన్ ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సువేద్ అధికారి స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ దట్ ఏరియా, సందేశ్ ఖాళీ. ఎందుకంటే ఆ ప్రాంతంలో అరాచకాలు చాలా జరిగాయని మీడియా రిపోర్ట్స్ చాలా వచ్చాయి. దాని మీద చాలా డిస్కషన్, నేషనల్ వైడ్గా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సువేద్ అధికారి దాని మీద ఫోకస్ చేసి అక్కడ ఇచ్చేస్తే ఒక 2 వాటర్ బాడీస్ అంటే చెరువులు లేదా పెద్ద తటాకాలు, వాటి మీరు ఎలా ఇచ్చేసిన వాటిలో ఆయుధాలు దొరికాయి. వాటిని ఏమిటి, ప్లాస్టిక్ సంచుల్లో కట్టి తడిసిపోకుండా ముడేసి వాటిని నీళ్ళలో పడేశారు. ఎందుకు? ప్రభుత్వం మారిన తర్వాత మేము టార్గెట్ అవుతాము అనేది వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంది. చాలామంది పారిపోయారు. ఇదేమిటంటే ఆయుధాలు ఎందుకు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇంకా ఎంక్వైరీలో బయటపడాలి, రాలేదు. ఆయుధాలు ఎందుకు వాడేవారంటే రాజకీయంగా తమ శత్రువుల్ని, ప్రజలని భయపడడానికి వాడేవారు. ఈ విషయము 2024లో ప్రజలు కంప్లైంట్ చేసినప్పుడు చాలా సిల్లీగా కొట్టి పారేశారు దాన్ని. ఏం లేదన్నట్టు. అండ్ ఓపెన్గా దీన్ని చెప్పడానికి బయటకు వచ్చిన వాళ్ళని టార్గెట్ చేశారు. ఎవరు హెరాస్డ్. నౌ ది సిచ్యుయేషన్ హెస్ చేంజ్డ్. వాళ్ళ విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఐ థింక్ ది టెలిగ్రాఫ్ హెస్ పబ్లిష్డ్ అరౌండ్ 8 to 9 పేపర్స్ అండ్ బుల్లెట్స్. సరే, ఇంకేమొచ్చాయి ఏమిటనేది ఇంకా మిగిలిన వివరాలను మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. ఇది 2000 జరిగిన ఒక సంఘటన. ఇంకొక ఆసక్తికర సంఘటన, పశ్చిమ బెంగాల్లోనే ఒక టీఎంసీ లీడర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అతని దగ్గర, అతని కంట్రోల్లోనో గోడల్లో రిలీఫ్ మెటీరియల్ దొరికింది. రిలీఫ్ మెటీరియల్ అంటే తెలుసు కదా,